అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. వెనెజులాలోని నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చేశారు. భారీ ఎయిర్ స్ట్రైక్స్ తో రాజధాని కరాకస్ పై విరుచుకుపడిన అమెరికా బలగాలు వెనెజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ ధృవీకరించారు. నికోలస్ మదురో ఆయన సతీమణి అమెరికా అదుపులో ఉన్నారని తెలిపారు. వారిద్దరిని దేశం వెలుపలకు తరలించినట్టు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడనున్నారు. వెనెజులా గ్యాంగ్స్ నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాని ముంచెత్తుతున్నాయని ట్రంప్ కొంతకాలంగా మండిపడుతున్నారు. ఈ ముఠాలతో అధ్యక్షుడు మదురోకు సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. మదురోను నార్కో టెర్రరిస్ట్ గా అభివర్ణించిన ట్రంప్ దాడులు చేస్తామని డైరెక్ట్ గానే హెచ్చరించారు. అదే సమయంలో కరేబియన్ సముద్రంలో భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను అమెరికా మోహరించింది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తెల్లవారుజామున వెనెజులాపై భారీ ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. యుఎస్ వైమానిక దాడుల నేపథ్యంలో వెనెజులా రాజధాని కరాకస్ పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. కనీసం 7 చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు లోకల్ మీడియా వెల్లడించింది. ఎయిర్పోర్ట్, సీపోర్ట్ సహా కీలక మౌలిక సదుపాయాల్లో ఈ బ్లాస్టులు జరిగాయి. అమెరికా దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన నికోలస్ మదురో వెనెజులాలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇది అమెరికా చేస్తున్న అత్యంత ప్రమాదకర సైనిక దురాక్రమణగా ఆరోపించారు. ఇది జరిగిన కాసేపటికే వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్నాయి అమెరికా బలగాల అదుపులో వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడబోతోంది. రాత్రి 9:30కు భారత కాలమానం ప్రకారం దీనిపైన మాట్లాడబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. గత కొంతకాలంగా అమెరికా వెనెజులా మధ్య సత్సంబంధాలు లేని పరిస్థితి. గతంలో 2010 నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి వెనెజులా దగ్గర. ఈ నేపథ్యంలోనే అదేవిధంగా పక్కలో బల్లెంలా మారిన పరిస్థితి యుఎస్కి. అది కూడా ఈ ఉద్రిక్తతలకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా వెనెజులాపై అమెరికా దాడి చేసినప్పటికీ కూడా ఈ స్థాయిలో భారీ ఎత్తున సైనిక చర్యకు దిగడం, పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ చేయడం, పోర్ట్లని, సీపోర్ట్లని బ్లాస్ట్ చేయడం, అదేవిధంగా ఏకంగా అక్కడి అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఈసారి పెద్ద ట్విస్ట్గా చెప్పుకోవచ్చు. గతంలో కూడా నికోలస్ మదురో అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చేసింది ట్రంప్ సర్కార్.